నీ పేరు ఏంటమ్మా? మత్స్యకారులకి టీడీపీ వచ్చిన గురించి మాకు బరలేదు సార్. అంతకుముందు 10,000 వేస్తున్నారు, ఇప్పుడు 20,000 వేస్తారు. 2 నెలలకు సరిపోతుంది సార్, ఇబ్బంది లేదు సార్. అందరికి ఇచ్చాము, మీ ఆదాయం కూడా పెరగాలి కదా. నువ్వు మీ అబ్బాయిని చదివించలేకపోయావు కదా సార్. ఏం చేస్తాం, ఒక్కటి సంభవం సార్. ఇంకేం చెప్పండి, ఎట్లా చేస్తే మీ అందరి జీవితాల్లో మార్పు వస్తుంది? మాకు వలలు లేదు సార్, మాకు వలలు లేవు, బోటులు లేవు. అంతకుముందు గాలి వాన కొట్టుకుపోయింది సార్. ఇప్పుడు సముద్రం ముందు పోవాలన్నా ఒక సుక్క పడట్లేదు సార్. వల్ల కొనుక్కోవడానికి మా వాళ్ళకి డబ్బులు లేవు సార్. చాలా దయచేసి మా వాళ్ళు ఊర్లో ఉంటారు సార్. అప్పుడు మా వాళ్ళకి 2 ఇస్తున్నాం. ఒకటి మెకనైజ్డ్ బోట్, మోడర్నైజ్డ్ అండ్ ఇది 2 మెకనైజ్డ్. ఏ బోట్లు మీరు ఎక్కువ వాడుతున్నారు? ఇప్పుడు కొత్తగా వచ్చేటి పెద్ద కాస్ట్ అవుతాయి కాబట్టి మీరు ఎవరు వాడడం లేదు. అవి కొన్ని అదే మన హార్బర్కి ఇంకా ఐస్ ప్లాంట్ లైన్ రాలేదు కాబట్టి కొంచెం కష్టం అయిపోతుంది. ఇప్పుడు వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు అవి ఇద్దామని, అది ఇస్తే దానివల్ల మీకు ఆదాయం పెరిగే అవకాశం వస్తుంది. అంటే చెన్నైలో 300 ఉంటే కిలో, ఇక్కడ 150 రూపాయలకి వెళ్తుంది సార్. ఏది ఒక రేటు, ఒక చేప డబుల్ రేట్ ఉంటుంది. ఒక కేజీకి ఏ చేపల మందన్నా సమానికి ఉంటుంది సార్. అక్కడ ఆంధ్రాలో అంటే అక్కడ రేట్లు ఎక్కువ. అక్కడ టౌన్స్ కూడా పోవాలి, ఐస్ ప్లాంట్ ప్రాసెస్ చేసి కరెక్ట్ గా పంపించే పరిస్థితి వస్తే అప్పుడు మీకు రేటు. ఏం చేయాలి? రండి సార్, కూర్చో సార్.